హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక వండర్ఫుల్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. వ్యవసాయం మీద మక్కువతో ఈ గిత్తల్ని పెంచి పోషిస్తున్నటువంటి మన ఒక రైతు ఉన్నారండి. ఆ రైతుని మీకు పరిచయం చేస్తాను. మీరందరూ ముందుగా వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. కొంచెం చెప్పవా, మీ నాన్నగారి పేరు, మీ పేరు? మా నాన్నగారి పేరు వచ్చేసి బచ్చిగారి సుబ్బయ్య. మాది ఆకవీడి గ్రామం, రాచల్ల మండలం, ప్రకాశం జిల్లా. నా పేరు వచ్చేసి బచ్చిగారి హరికృష్ణ. నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నాను. ప్రజెంట్ శ్రీనగర్లో ఉంటున్నాను. మళ్ళీ రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి పూర్వం మన దగ్గర మా జనాన్న పేరు బచ్చిగారి లక్ష్మయ్య. మనకు సీనియర్ ఎద్దులు ఉన్నాయన్నమాట. ఆ సీనియర్ ఎద్దులు ఇప్పుడు 5 years నుంచి ఎద్దులు లేవు సీనియర్. ఆ ఎద్దులు ఉన్నప్పుడు ఆ ప్రేమ, ఆ అనుబంధం అనేసి ఎద్దుల మీద ఆ ఆప్యాయత అనేది పోలేదు ఇప్పటి వరకు. సో నాకు రీసెంట్గానే 1 year అవుతుంది మ్యారేజ్ అయ్యి. మ్యారేజ్ అయినప్పుడు నేను కూడా ఒక ఎద్దును తెచ్చుకోవాలి అన్న ఆలోచన ఉన్నది. మా నాన్నగారితో ఇలా కన్సల్ట్ అయితే మా నాన్నగారు వద్దు అని అన్నాడు. ఈ ఫీల్డ్ వద్దురా, ఈ ఫీల్డ్ చాలా ఖర్చుతో కూడుకుంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మనం దిగితే దాంట్లో సస్టైన్ కాలేమని అన్నారు. బట్ మనకు వీటి మీద ప్రేమతో స్థాపించడం జరిగింది. స్టార్టింగ్ దీని పేరు గని. దీన్ని 7 నెలల దూడప్పుడు తీసుకున్నామండి. ఇది అప్పుడు కాస్ట్ 1,10,000 పడింది. అప్పుడు అందరూ అన్నారు, ఎందుకు ఇంత పెద్దది తెచ్చుకున్నారు, కాస్ట్ ఎక్కువ పెట్టి ఇంత చిన్నదాన్ని తెచ్చుకున్నా అన్నారు. బట్ తెచ్చుకున్న 1 monthకే దీన్ని 1.5 కడుగుతో కూడా నేను ఇవ్వలేదు. ఇది వచ్చిన వేళ ఏంటో కానీ మొత్తం అంతా బాగుంది. పొలం పంట పండడం కానీ ఈ షెడ్డుకు, ఈ కారణానికి, ఇన్ని ఎద్దులకి, 5 ఎద్దులకు కారణం ఏంటంటే మెయిన్ కారణం ఇదే. ఇప్పుడు ఈ గని అనే ఎద్దే అయితే ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ 5 ఎద్దులు కాకుండా అంతకుముందు ఎద్దులు ఉన్నాయా? అంతకుముందు సీనియర్ ఎద్దులు ఉన్నాయి అన్న రాజన్న మన దగ్గర. డైరెక్ట్ సీనియర్. మనం ఏం చేస్తున్నాం అంటే మన వ్యవసాయము చాలా పొలం బారైంది. 30 ఎకరాల వ్యవసాయం ఉన్నది మా నాన్నగారికి. సో మా నాన్నకి 30 ఎకరాల వ్యవసాయం అంటే చిన్న ఎద్దులు కాడికి పోలేవు. సైజు మనం ఎప్పుడు ఇంట్లో 61, 62 ఉండాల్సినవి. సో సరదాగా వ్యవసాయం చేసుకున్న, సరదాగా ఖాళీగా ఉన్న సమయాల్లో మనం అప్పుడు పందానికి వెళ్ళేవాళ్ళం. మనం వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఉన్నారు. తర్వాత మనం దామోదర్ రెడ్డి ఎద్దుల మట్టి కూడా ఒకసారి కట్టి చౌడపాడులో 2nd place తీసుకున్నాం. దామోదర్ రెడ్డి గారికి ఫస్ట్ వస్తే మనకు 2nd place వచ్చింది అనమాట. మేబీ 2011 or 10 అనుకుంటా, అంటే ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. మనం వేరే దాని సోమశేఖర్ రెడ్డి మట్టి పొత్తేసి ఒకదాన్ని, ఆ రెండింటిలో మనకు 2nd place వచ్చింది. దామోదర్ రెడ్డి గారికి ఫస్ట్ వచ్చింది అనమాట. అంటే గాంధీ యోగిత కాదు, గాంధీ యోగిత ఇప్పుడు అంటే జూనియర్లో ఉంది. సో అలా సీనియర్లో కట్టుకుంటున్న ఒక 2 places రాకపోయినా కానీ 3వ place అయితే మన ఎద్దులు ఎక్కడ పోయినా కానీ కంపల్సరీగా తీసుకున్నాయి అనమాట. ఎందుకంటే మనం మళ్ళీ గంటను తీసుకుని వచ్చి వ్యవసాయంలో దించుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం కదా. వాళ్ళు ఏంటంటే కొంచెం పెద్ద సంస్థలు ఓన్లీ బండ పందాలకే సాగుతున్నారు. మనం అలా కాదు, మనం వ్యవసాయం చేసుకుంటూ మన సరదా ఖాళీ ఉన్న టైంలో వాటిని తీసుకెళ్ళి అప్పుడు కట్టి ఆ 2 months 3 months అలా తీసుకొని వచ్చి మళ్ళీ వ్యవసాయం మీద తిరుగుతున్నాం. సో ఇప్పుడు ఏంటంటే నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అంటే మనం అప్పుడు ఎద్దులన్నదన్నా ఇప్పుడు నేను బతికినంత కాలం నా షెడ్లో 1 or 2 ఉండాలి ఎద్దులని. ఇక్కడ నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి పైనుంచి రాకుండా చిన్న స్టెప్ బై స్టెప్ రావాలనేసి టచ్ దూళ్ళని తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ ప్రజెంట్ కాలం సిచ్యువేషన్ వచ్చేసి టచ్ పళ్ళు 2 పళ్ళ నుంచే మంచి మంచి దూళ్ళన్నీ ఆగమైపోతున్నాయి అన్న. రాజన్న, నా ఉద్దేశం ఏంటంటే 4 పళ్ళ నుంచి దిగితే పందాలలో బాగుంటుంది అనే ఉద్దేశంతో అంటున్నాను. చాలామంది సీనియర్స్కి తెలుసు, బట్ అందరూ ఏమంటున్నారంటే మేము సన్నోళ్ళము, ఆ సైజులలో తోలేము, మాకు టచ్ పళ్ళు కావాలి, 2 పళ్ళు కావాలి అంటున్నారు. కానీ ఎద్దు భవిష్యత్తు అక్కడే నాశనం అయిపోతుంది. అందుకనేసి మనం ఏం జరుగుతుందంటే మనం 2 పళ్ళకు 2-3 పందాలు అయితే తీస్తాను బయటికి. కోర్టుకు అలవాటు పడాలి. కోర్టుకు అలవాటు పడి అసలు బండ అంటే ఏంది, ఎట్లా బయటికి వెళ్తే ఎలా తోలాలనేది తెలుస్తుంది. తర్వాత 4 పళ్ళ నుంచి స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఎద్దులు వచ్చాక చాలా మంది అడిగినా కానీ నేను ఇవ్వలేదు. ఈ ఎన్నిటకు మూల కారణం సాగనీకి, నేను చేయనీకి ఏంటి అంటే మా మామగారు సిరిగిరి రమ్మయ్య, సంజీరాంపేట అదండి. నేను చేసుకున్నది సంజీరాంపేటలో. మా మామ హెల్ప్ వల్ల మా మామ తెద్దాము, ఇలా సాగుదాము, ఇలా చేద్దామంటే సరేలేని నా మాటను గౌరవించి
సో అతను కూడా ఒక రైతు, పశుపోషక ప్రేమికుడు కాబట్టి ఆయన కూడా ఎద్దుల మీద మక్కువతో మేపాలి అని ఉద్దేశంతో తెచ్చాము రాజన్న. అయితే ఇప్పుడు అప్పుడు ఎద్దులు మేపావు, సీనియర్ ఎద్దులు అంతా అయిపోయింది. తర్వాత నీకు జాబ్ ఎప్పుడు వచ్చింది ఆర్మీలో? జాబ్ నాకు 5 years కంప్లీట్ అయ్యి 6th year రన్నింగ్ అన్న. 2018 వచ్చింది. అప్పుడు నా వయసు 19 years. జాబ్ వచ్చింది. ప్రజెంట్ నేను చేసేది శ్రీనగర్లో ఉంటున్నాను అన్న. శ్రీనగర్లో. నేను జనరల్ డ్యూటీ. జనరల్లో. ఓకే. అయితే ఆ జాబ్ వచ్చిన తర్వాత నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, వివిధ రకాలమైన జాబ్స్, ప్రొఫెషన్స్, ఉద్యోగాలు చేసుకుంటూ చాలామంది ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా చాలా ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న ప్రతి ఒక్క ఛానల్ ఎక్కడైనా లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు చూస్తారు. ఏంటంటే వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఎద్దులంటే మక్కువతో. అలాగే నువ్వు కూడా అక్కడ మీకు ఫోన్ మాట్లాడటం చూడటం ఏమన్నా జరుగుద్దా? పక్కా అన్న, నేను చూస్తూనే ఉంటాను. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్, అన్ని ఛానల్ నేను సబ్స్క్రైబ్లో ఉన్నాను. ఎక్కడ పందెం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేసి నేను మొత్తం చూసుకుంటూ ఉంటాను. మా నాన్నకి నేను లైవ్ అప్డేట్స్ ఇస్తుంటాను. నాన్న అక్కడ జరిగింది, అక్కడ ఈ పందెం ఈ దోల్ని ఈ సైజులో అనేసి నేను చూస్తూ ఉంటాను అనమాట. ఎక్కడున్నా కానీ వాటి మీద ఉన్న ఆ మక్కువ, అనుబంధం అనేది పోవట్లేదు. సో దాని ప్రకారంగా నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ 5 గిత్తల్లో, నీ దగ్గర ఉన్న ఈ 5 గిత్తల్లో అసలు ఒక జతతో మొదలు పెడదాం అనుకున్నావు, మొత్తం ఒక్కోటి నచ్చి 5 కొనుగోలు చేసావు. ఈ షెడ్ వేసావు. షెడ్ ఎంత అయింది ఖర్చు? షెడ్ మామూలుగా అయితే అసలు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందల జస్ట్ డబ్బులన్నీ నేను ఎట్లెట్లో ఖర్చు పెడుతున్నా. మామూలుగా నాకంటే ఒక దూడలంటే కావాలి, నాకు ఒక దూడ తెచ్చిమని నేను అడిగాను. మా మామని అడగగానే దీన్ని తీసుకొచ్చాడు. ఇది అక్కడి నుంచి కోదాడ నుంచి వచ్చింది, రాజు అనే అతను తీసుకొచ్చాడు. తెచ్చినప్పుడు దీన్ని 1,08,000 కొండము, 2,000 పాడి 1,10,000 పడింది. దీన్ని తీసుకొచ్చినాక దీన్ని 1 monthకే 40,000 ఇస్తామన్నా కానీ నేను ఇవ్వలే. 150కి అడిగినా కానీ నేను ఇవ్వకుండా ఉంచాను. ఉంచిన తర్వాత మామూలుగా మా మామకి చెప్పాను, మా షెడ్ ఉండాలి, ఇలా వేయాలి ఎద్దులకు లైట్గా ఒక 1 lakh 1.5 lakhలో వేసేయి, పెద్దగా ఎందుకు హెవీ వద్దు అనేసి నేను చెప్పాను. లేదు, నేను అక్కడే ఉన్నాను. నేను అక్కడ ఉండి ఇక్కడ నుంచి అంతా మెయింటైన్ చేసి మా మామతో అన్ని. నా కారకం మెయిన్ కారణం ఎవరంటే మా మామ. మెయిన్ కారకం మా మామే అనమాట. పేరు సిరిగిరి వెంకటరమణ, సంజీరంపేట గ్రామం, గిద్దలూరు మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్. అయితే మీరు వారి కూతుర్నే మీరు పెళ్లి చేసుకుంది? ఓకే. మామ అల్లుళ్ళు. అయితే ఇప్పుడు మీ మామయ్య గారు మనస్తత్వం గిత్తలు తెచ్చిన తర్వాత ఏమన్నా చెప్పడం జరిగిందా నీకేమన్నా? మా మామగారి మనస్తత్వం ఏంటంటే, మా మామకి నేను అనుకున్నా ఫస్ట్ తెలియదు. ఎందుకంటే మనం ఎద్దులు సాగిన సీనియర్ ఎద్దులు నాకు ఎలా సెలెక్ట్ చేసే విధానం తెలియదని నేను అనుకున్నాను. ఆయనకు బాగా తెలుసు. ఒక గెస్ట్ చేయడంలో చాలా మేధావి. ఎద్దును ఇది పోదా అనేది కూడా మొత్తము కూర్చో అన్ని ఆయన తెలుసుకుంటారు అనమాట. సో ఈ నా షెడ్ లో ఉన్న గిత్తలన్నీ సెలెక్ట్ చేసింది మా మామే. ఈ షెడ్ లో ఉన్న గిత్తలన్నీ సెలెక్ట్ చేసింది ఎవరంటే మా మామే. ఆయనకు అన్ని తెలుసు. సుళ్ళు అనేసి నాకు ఇప్పుడు ఇంతవరకు కూడా నాకు ఎద్దులను మేపడము, దాని ఆరోగ్యాలు, ఇంతకుముందు మన సీనియర్ ఎద్దులు ఉన్నప్పుడు బ్యాటలు వేసడం, దానికి కడగడం, దాన పెట్టడం తెలుసు. కానీ దాని సుళ్ళు ఎన్ని అనేది మనకు తెలియదు. మా మామగారికి తెలుసు. ఆయన మొత్తం చూసి ఏది ఎట్లా ఉంది, ఇదైతే మనకు పనికి వస్తుంది, ఇదైతే మనకు సిస్టంలో అవుతుంది అనేసి ఆయన తీసుకొని వచ్చాం. అయితే ఇప్పుడు మీ మామయ్య గారితో కొంచెం అనుబంధం అనేది ఒకటి ఏర్పడింది మ్యారేజ్ తర్వాత. ఈ ఫీల్డ్ గురించి చెప్పినప్పుడు మీ మామయ్య గారు ఏమన్నా వద్దులే నాన్న ఇట్లా ఏమన్నా అన్నాడా? అన్నారు. ఫస్ట్ అందరూ పెద్ద వాళ్ళు ఉన్నారు, నువ్వేమో అక్కడ జాబ్ చేసుకుంటూ నువ్వు అక్కడ ఉన్నావు, నీకెందుకు ఎంత అంటే చాలా మందిని చూశారు కదా. అందరూ దీంట్లో రాని వాళ్ళు, అందరూ పోగొట్టుకున్న వాళ్ళే, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. అందులో పెద్ద వాళ్ళు ఉన్నారు. మనం ఏదంటే ఒక చిన్న సాధారణమైన రైతుం కదా. సో ఇదంతా ఇప్పుడు ఈ పోషణ చాలా ఖర్చుతో కూడుకున్న పని అనేసి వద్దులే అని అన్నాడు. మా మామకు కూడా ఎద్దులు అంటే చాలా ఇష్టము. మా మామ దగ్గర కూడా ఉన్న ఇంతకుముందు ఎద్దులను కట్టాలని వాళ్ళ నాన్నగారు సిరిగిరి దిబ్బాయి అనమాట. వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఈయనకు చెప్పకుండా అమ్మేయడం జరిగింది. సో అక్కడతో మనసుకి ఇబ్బంది కలిగేసి అప్పటి నుంచి వదిలేశారు. లేకపోతే నాకన్నా మా మామకి ఎక్కువ ఇంట్రెస్ట్. కొర్రలు, రాగులు, ఉలవలు అలాంటివి మిల్లు వేయడము, ఇంకా మొత్తం సంగటి మాదిరి చేయటము. ఇప్పుడు చాలా అరిచుకో కాబట్టి ఒక్కొక్క దానికి పూటకు వచ్చేసి పడిగా వేసుకుంటూ వచ్చుండము. అట్లా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటా రావాలి.
ఇంకా ఒక పారి మనం ఇప్పుడు ఎక్కువ తీసుకున్నాం అంటే అరుగుదల అనేది ఇబ్బంది అవుతుంది కదా. ఈ నెల ఇప్పుడు ఒక పడి వేస్తా వచ్చినప్పుడు ఈ తాప నెల నెక్స్ట్ నెల పెంచుకుంటా రావడం అట్లా సాఫ్ట్వేర్ జరగడం జరిగింది. ఆ పిచ్చి ఉంది నాకు అసలు నేను తీసుకొచ్చి నేనైతే నా యాక్చువల్గా నా ఓపెన్ చెప్పమంటావా నేనేంటంటే తీసుకురావటము కాడికి జత వచ్చేసి 20,000 50,000 అట్లా లాభం తీసుకొని అమ్మేసుకుంటుంటా నేను. ఈ మా అల్లుడు అది ఒప్పుకోడు. ఏమంటాడంటే నేను నువ్వు అట్లా 10,000 20,000 తీసుకొని అమ్ముకుంటే ఆడిపోయిన తర్వాత వాళ్ళు నీకాంచి తీసుకుపోయిన తర్వాత అట్ట ఇట్ట కట్టుకొని వాళ్ళు 7 లక్షలు. ఇప్పుడు కాటమరపల్లి పెద్దిరెడ్డికి ఇవ్వటం నేను 60,000కి ఇచ్చిన ఒక కోడెను. కాటమరపల్లి పెద్దిరెడ్డికి పెద్దిరెడ్డి గారికి ఇప్పుడు కాదు తాసు 3 ఏళ్ల కిందట అప్పుడు బోడిది గిత్తను నేను ఇవ్వడం జరిగింది. ఇక కర్నూలుకి ఇచ్చిండు 7,50,000కు. కర్నూలుకి వెళ్ళి ఇచ్చిండు 7,50,000కు. ఎవరికి ఇచ్చిండు మరి అది పేరు పూర్తి మనకు తెలియదు. ఇట్లా మళ్ళీ ఈ లింగోజిపల్లి నారాయణ దగ్గరికి కూడా మనం 3 గిత్తలు ఇవ్వడం జరిగింది. ఆ 3 గిత్తలు కూడా మనం ఇచ్చిన మంచి పేరైతే ఇచ్చినాయి. ఆయన లేడు ఇప్పుడు ఇక లింగోజిపల్లి నారాయణ అన్నట్టు ఆయన కొడుకు వ్యవసాయ కొడుకు తగ్గించేసిండు. ఇప్పుడు ఎద్దులు ఉండే లేవు తెలియదు. అట్లా మనం తీసుకొచ్చుకుంటా అమ్ముకుంటా ఉంటే అట్లా కాదు మామ నేను ఈ రకంగా సాగదలుచుకున్నాను. నేను ఇది కష్టమో నేను అట్లా నువ్వు అమ్ముతే ఒప్పుకోను ఈ రకంగా నిలబెట్టాలనే భావన అల్లునికి జరగడం జరిగింది. అంతా కరెక్ట్గానే ఉంది. మీరిద్దరు ఇట్లా తీసుకున్న నిర్ణయం కూడా చాలా కరెక్ట్గా అండి. అయితే అబ్బాయికి సపోర్ట్గా మీరు నిలబడండి. ఎందుకంటే యంగ్ జనరేషన్లో చాలామందికి చేయాలని ఆలోచన ఉంటుంది. మనం పెద్దతనంగా ఉండి వాళ్ళకి ఇలా కావాలని చెప్తే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లల్లో. మీరు అబ్బాయికి వెనుదండిగా ఉండి మీరు చేయండి నా సలహా. నేనైతే చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నువ్వు అక్కడ పోతావు నానా ఈ పిచ్చి ఉండి ఉద్యోగం చేస్తా అంటూ ఇది మీద మనసు పడి అక్కడ ఏదన్నా అట్లా తేడా తెచ్చి ఇబ్బంది అవుతుంది. నీ ఉద్యోగం నువ్వు కొనసాగించు. నేనేదో ఇది 4 ఉండని 5 ఉండని నాకైతే భవ్యం కాదు. ఇప్పుడు మనిషిని పెట్టమంటాడు. ఆ మనిషికి ఏ ఎద్దుకు ఏ దూరకు ఏ దాని అంతా వేయగలుగుతాడని బాగా నేను కూలి మనిషికి అప్పవేయడానికి నా మనసు ఒప్పుకోవటంలే. నేను 4 నెలలు ఇప్పుడు ఏం 3 నెలలు పొలంలోకి వెళ్ళేది ఏమి ఉండదు. ట్రాక్టర్లు చేయాల్సిందే మళ్ళీ అది నా పొద్దు అంటావా. అప్పుడు నాకు అనుకూలమైన షేలేకి పని పెట్టుకొని ఈటను నేను చూసుకొని కొనసాగించా. కానీ డైలీ మనిషిని పెడదామంటే మనము చాలు నానా మనం వచ్చే నీకు లెక్క విషయం కాదు. అవి పెడుతూ ఏ విధంగా సాకుతాడు ఏ విధంగా ఏ దానికి ఏమి వేచ్చడా అనేది ఆహాన రాదు. మనం నేర్పించు అంటాడు. అది పుట్టుకలో వచ్చేది. ఇప్పుడు మనం గొడ్డును పిల్లప్పటి నుంచి సాగుతున్నాం కాబట్టి ఇది ఏది తింటుంది అది ఎంత తిరుగుతుంది ఎంత అరిగించుకుంటుంది అనేది మనకు తెలుసు. మనిషి హఠాత్తుగా ఇవాళ వచ్చిండు అటు పైకి అడుగుతాడు పేడకాయలు తీసే మనిషి అయితే సరిపోతుంది. అటు వాటికి దానా వేసుకుంటే మనిషి కరెక్ట్గా వేసుకోవడానికి తెలవద్దా అని మనిషిని పెట్టడా. ఓకే అయితే అండి ఇప్పుడు మీరు ఫస్ట్ గనితో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 5 గిత్తలు అయితే ఉన్నాయి. ఈ 5 గిత్తలకి ట్రైనింగ్ ఏమి ఇస్తున్నారు? ఇప్పుడు అన్నిటికు ఆటకు గని అనే మనిషి గిత్తకు వ్యవసాయం కూడా మరిపిన బండి కట్టిన మళ్ళీ ఇట్లా శివ అనే గిత్త గురిక ఫుల్ అక్కడ వ్యవసాయం చేసింది. ఈ గిత్త శివ అనే గిత్త ఈ గిత్త అనేది రుద్ర గని అనే గిత్త ఆడ ఊరికి టైర్ తిప్పిండ్రు. ఈడికి మేము వచ్చిన తర్వాత పెద్ద టైర్ వేసేసి ఒక ఇసుక సంచి వేసేసి తిప్పినాము. బాగానే 2 పాతాలకాయలు అలా చెప్పుకొని అప్పుడు మార్చేసినాం. ఆ 2 తీసుకొచ్చేసి ఈ గిత్తకు శివాజీ గిత్తకు గని వేసి మార్చేసి లింగను ఆ రుద్ర అనే గిత్తను దానికి వేసేసి గని వేసేసి చెక్ చేసుకున్న తర్వాత టైర్ మీద బాగా స్పీడ్గా తిరుగుతుండే. నా టైర్తోనే తిప్పుకుంటా మనకు ఈ తాప నెక్స్ట్ తర్వాత జరగబోయేటప్పటికి ఏదన్నా ఉంటే టచ్లేకి పనులు మీదకి సంక్రాంతికి ఊడకుండా వినంటే టచ్లేకి దించుకుందాము. అప్పుడు దాకా నేను అమ్మను మామ అది ఎంతమంది ఫోన్లు చేసి ఇది ఇస్తావా అది ఇస్తావా అని అంటే కూడా ఇవ్వడం లేదనే జరిగింది. ఇప్పుడు నిన్న తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు 2-3 కూడా ఫోన్ చేసిండ్రు. దాన్ని అంటే ఇస్తావా అంటే నేను ఇవ్వడం లేదు తీసుకొచ్చిన కానీ 5 సెట్ అయినాయి ఒకదానికి ఒకటి బాగుంటాయి. ఒకవేళ ఆ 4 ఇట్లలో ఏదన్నా ఒకటి డౌన్ అయినా దాన్ని మార్చి కట్టుకోగలగాలని దాంతో ఉంచుకున్నాను. బేరం అయితే లేదని చెప్పిన అది జరగటం జరిగింది. అయితే అండి ఇప్పుడు ఈ 5 గిత్తల్ని పెంచారు చూసుకుంటున్నారు జాగ్రత్తగా ఉంది. ఈ షెడ్ వేసిన తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నానండి. షెడ్ పక్కన మేతవామి అంతా నీట్గా నాకు తెలిసి ఒక రైతు దగ్గర ఉండాల్సిన షెడ్ గిత్తలైతే ఉన్నాయి. సంతోషంగానే ఉంది.
కాకపోతే ఇప్పుడు ఒక్కొక్క గిత్తని మాకు పరిచయం చేయండి. తీసుకురావడం ఒక 20 రోజుల తర్వాత అప్పటికి ఆలోచించుకొని మనం ఇంటికి వచ్చిన తర్వాత ఏ పేరు పెట్టాలా ఏది కదా అని ఆలోచించి అల్లుడు మా బిడ్డ కూతురు ఇద్దరు ఆలోచించుకొని గని అనే పేరు పెట్టడం జరిగిన తర్వాత మనకు ఆ పేరు సెట్ అయింది. సెట్ అయిన తర్వాత మనకు అనుకూలతతో ఒక నెలన్నర దాకా ఏక మొగదడపరచడం కానీ అలా చేయలే. ఇంకా అట్లా ఉన్న తర్వాత ఒక్కరు అట్లా ఉన్న తర్వాత చిన్న ఊట పెట్టిన తర్వాత ఇంకా చిన్నగా మోదాడు ఎక్కియడం జరిగింది. మోదాడు ఎక్కించిన తర్వాత చిన్నగా దీని అమ్మడి పనిగిత్తా ఉన్నది. ఆ పనిగిత్తమ్మడి కాడి మరిపినాము. కాడి మరిపిన తర్వాత అలా చిన్నగా అట్లనే కాడి వ్యవసాయం చేసుకుంటా గంట గట్ట వచ్చేసినాము. ఇంకా మళ్ళీ దాని తర్వాత ఒక 2 దీనమ్మడి 2 దూళ్ళ తీసుకొచ్చిన. 2 దూళ్ళని తయారు దీనమ్మడి ఒకటి ఒక 20,000 ఒకటి ఒక 25,000తో 2 దూళ్ళు మార్చేసిన. ఆ మార్చేసిన తర్వాత మళ్ళా ఆ దూడ శివ అనేది దూడు తేగలిగిన. అది తెచ్చేసే వరకు దీనికి దానికి సెట్ కాలే. ఇది ఒక స్పీడ్ చేయటం అది ఒక స్లో చేయటం అంటే సారదు మామ ఎట్లా మరి దీనికి దానికి సెట్ కాదు నువ్వేం తెచ్చిద్ది అమౌంట్ ఏమో 65,000కే మనకు తెచ్చింది. దాన్ని ఏమో దీని అమ్మడి నెట్ లేకుంది. ఇంకా నెట్ లేని పక్షంలో సరేలే అనేది మళ్ళీ ఇప్పుడు 50 రోజులు లీవ్ వచ్చిండు. లీవ్ వచ్చిన తర్వాత ఇప్పుడు గట్టిగా 2 వారాల కిందట తెచ్చేసింది. 20 రోజులు అయింది అంతే. ఇలా 2,25,000కు కొనడం జరిగింది అక్కడ పొద్దుటూరు దగ్గర మన్నారంపల్లెలో. అలా తీసుకొచ్చి మనం ఇంటి దగ్గర పెడతానే దారంగూడగా 6-7 కోటలు రావడం జరిగింది. వాళ్ళు వచ్చానే ఎద్దలు చూసిపోయి నేను ఇంటికాడ దగ్గర లేకపోయారు మళ్ళా 3,10,000కు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఫోన్లో అడిగిండ్రు. అడుగుతానే వాళ్ళు అడిగి ఇద్దామా అంటే నేను ఇవ్వను మామ, నేను నాకు మునాస వేరు నా టైపు వేరు ఉంది, నేను ఏమైనా కూడా సంకురాత్రి అవతల కానీ ఎద్దల ఏమన్నా కానీ 1-2 సార్లు దించండి నేను ఎద్దలు ఇవ్వను, వాళ్ళు సాక్కుంటారు లేరు మనం తెచ్చంట అమ్ముతంట, మళ్ళీ నీకు కావాలంటే ఇలాంటి 2 బల్ల పట్టుకొస్తానంటే కూడా మన మాట వినలేదు. ఆయన సోదరు కోసం అమ్మడి 2 సాకడం జరిగింది. సైజులు వచ్చేసి ఈ 2 వచ్చేసి 57 ఉన్నాయి. ఈ 2 వచ్చేసి 56.5 అండి. తెచ్చింది కూడా అంతే ఉంటుంది, 56.5 ఉంటుంది. 57 ఉన్నాయి. వయసు వచ్చేసరికి 15 నెలలు. 15 నెలలు లోపే. 2 పందాల్లో ఒక 2-3 పందాలు చూడాలి. ఎందుకంటే ఎద్దుకు కూడా కోటి అలవాటు పడాలి, జనాలకి అన్నిటికి సెట్ కావాలి కదా. సో వాటికి కూడా వాటి మనసుకు కూడా మనం టాలీ చేసుకోవాలి. బండి అంటే ఇట్లా ఉంటుందని ముందు వాటికి, ఎందుకంటే మనకు కూడా మనిషికి ఎక్కడన్నా రన్నింగ్ రేస్ లో పరిగెత్తాలి అంటే టెన్షన్ అనేది ఉంటుంది అనమాట. సో దీంట్లో 2-3 పందాలు 2 పళ్ళల్లో దింపితే ఆ టెన్షన్ అవన్నీ పోయి ఎద్దు సీనియర్ ఎద్దు సైజు బండ కట్టినప్పుడు ఎట్లా నిల్చుంటాయో అలా నిల్చుంటాయి. సో 4 పళ్ళ నుంచి తీస్తే ఎద్దులు ఇబ్బంది పడకుండా ఉంటాయి అనేసి నా ఒక ఆలోచన. మంచి ఆలోచన బ్రదర్. అయితే ఈ ఫీల్డ్ గురించి చూసావు, వర్కర్స్ దొరకట్లేదు, అసలు వర్కర్స్ దొరకట్లేదు. ప్లస్ వచ్చేసి ఒకవేళ ఎవరన్నా ఈ వీడియో చూసిన తర్వాత ఎవరన్నా అడిగితే ఇస్తావా? నాకైతే అంటే ఇప్పుడు ఏంటన్నా ఈ ఫీల్డ్ లో వచ్చేసి మెయిన్ రోల్ వచ్చేసింది ఏంటంటే ఎద్దును తేవడం జరుగుతుంది, సెలెక్ట్ చేసుకుంటాం, మనం తెస్తాం, మేపుతాం. బట్ వీటితో కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే ఎద్దును ప్రాక్టీస్, తోలే వ్యక్తులు అనమాట. కేవలం నేను వచ్చాను నాకు ఇచ్చాడు, ఆ రోజు బ్యాట్ వేసినందుకు నాకు ఇంత ఇచ్చాడు, నేను 12 తోలిన ఇంత ఇచ్చాడని ఆ ఒక్క హోప్తో వస్తే కనుక మన ఎద్దులు గుల్లైపోతాయన్న. ఎద్దులు తోలే వ్యక్తి నా ఎద్దులు అని అనుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే నా ఎద్దులు అని. ఆ ఎద్దులు ఆటోమేటిక్ 12 తోలినంటే తోలే వ్యక్తికి డ్రైవర్కి కూడా ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ డ్రైవర్ బెస్ట్ అవార్డు టీంకి ఇస్తున్నారు, బెస్ట్ డ్రైవర్కి ఇస్తున్నారు అనమాట. మన లైఫ్ ఏంటంటే మనం ఒక పందెం రిస్క్ లో ఉంది, 30 seconds లో ఒక బార్ వేస్తే పందెం ఉంది. మన ఎద్దులు పందెం ఆ 30 seconds లో బార్ నడుస్తగలుగుతాయంటేనే పాల పొలంలో తోలచ్చు. నడచలేమనుకున్నా కానీ వాటిని కొట్టి గబ్బులెత్తితే ఆ పందెంతో ఎత్తిపోకుండా 2 పందాలు రాకపోయినా కానీ మళ్ళీ బ్యాటాలు వేసి ఒక 2 బ్యాటాలు వేసి లైన్లో పెట్టి ఇంకో పందెం తోలుకుంటే ఎద్దులు గుల్ల కాకున్నాయి అనుకో ఫ్యూచర్లో ఎప్పటికైనా మనకి వస్తుంది. మనం ఇప్పుడు ఈటనే టచ్ పళ్ళు 2 పళ్ళు దీన్ని ఆగం చేసినామంటే దాని ఫ్యూచర్ పోతుంది. అది ప్రతి ఒక్క రైతుకి నేను తెలియజేయండి అదనమాట. పందాలు ఇప్పుడు రాకపోయినా తీసుకెళ్లి వ్యవసాయం చేసుకొని మళ్ళీ ఎద్దు వయసు వచ్చినాక ముదురుకున్నాక మళ్ళీ 6 పళ్ళలో కానీ తీసుకొచ్చినా దింపినా ఎద్దులు పోతాయి. సో ఇప్పుడు మనం పోలే కానీ వాటిని కొట్టి అట్టి చేసి ఇటు చేసి అట్లా ఇట్లా ఎత్తేసి సంతలకు ఇవ్వడం అది మంచి పద్ధతి కాదు. ఓకే, ఒకవేళ ఈ మీరు చెప్పిన మాట అయితే వండర్ఫుల్ అండి, ఆ మాట అయితే బాగుంది బ్రదర్. కానీ ఇప్పుడు మీరు షెడ్ వేసారు, ఇట్లా పెట్టారు, ఇంకా ఈ గిత్తలతోటి మీరు ఎక్కడ దాకా వెళ్ళాలనుకుంటున్నారు? ఈ గిత్తలతోటి అంటే పై స్టేజ్ అంటే మీరు ఈ గిత్తల్ని ఎక్కడ దాకా చూడాలనుకుంటున్నారు?
నేను తెచ్చిన ఈ గిత్తలలో నుంచి నేను ఏ గిత్తలన్నా నేను ఎక్కడి పై స్థాయికి వెళ్ళిపోవాలని నేను చూస్తున్నాను. నేను తెచ్చే ప్రతి ఒక్క ఎద్దును చెడిపోకుండా ఇన్ కేస్ అది ఏదైనా పనికి రాక ఏదైనా బండలకి అన్ని పనికి రావులే తెచ్చినవన్నీ పని చేయకపోయినా కానీ ఎవరికైనా నేను అరక తోలుకునే వానికి ఇస్తాను, లేదంటే నా ఇంట్లోనే అరక తోలేటట్టు ఉంచుకుంటాను. ఎంతైనా లాస్ కానీ నాకు అట్లా అని ఇంకొక మనిషికి ఇవ్వను. ఏదైనా కానీ మన దగ్గర నుంచి వెళ్ళిన ఎద్దు వేరే వాళ్ళు తీసుకెళ్లి పై స్థాయిలో కడుతుండు, వాళ్ళు పందాలు వస్తే మనకు అదొక తెలియని హ్యాపీనెస్. నా షెడ్లో ఉండి వెళ్ళింది ఎవరు ఎద్దు నా దగ్గర నుంచి అమ్మను, వ్యవసాయం వాళ్ళకి అమ్ముతాను. 50,000 లక్ష రూపాయలు లాస్ కానీ వ్యవసాయం వాళ్ళకి అమ్ముతాను. ఓకే. అయితే బ్రదర్, మీకు ఇప్పటి వరకు ఫీల్డ్లో చూస్తూనే ఉన్నారు, ఇన్ని విభాగాలు కేటగిరీ టచ్ పళ్ళ నుంచి సీనియర్ వరకు 8 విభాగాలు ఉన్నాయి. రాయలసీమ సైడ్ ఓల్డ్ కేటగిరీ కూడా ఉంది. అయితే ఈ 9 విభాగాల్లో మీకు ఇష్టమైన జత అంటే ఈ జత తోలుతుంటే అబ్బా ఇలా ఉంటే చూడాలని ఎద్దులు, నా ఎద్దులు కూడా ఇలా తోలితే బాగుండు అనే ఏ జత అయినా ఉందా? అంటే మన డీవర్ గారు ఉన్నాయి కదా, రనా ధీరా, అవి ఉన్న ఆ కాంబినేషను, ఆ బంధం తీసుకునే విధానము, అవి నడుస్తుంటే అదొక్కటే కొంచెం నాకు ఎక్కడో టచ్ అయింది అనమాట. చాలా ఉన్నాయి, మిగతా ఎద్దులన్నీ ఉన్నాయి. బట్ సీనియర్ రాయిని స్పీడ్గా తోలాలి, ఎద్దులను టేకప్ ఎలా తీసుకోవాలి, ఎలా బంధం గుద్దాలనేది ఆ రెండుకే సెట్టింగ్ అయింది అనమాట. అట్లానే అందరు తీసేసే ఎద్దులేం కాదు, బట్ ఆ రెండిటకు బాగా సెట్ అయింది అనేది. ఇప్పుడు ఈ గిత్త పేరు, దీని పేరు గనిరాజన. దీని మనస్తత్వం వచ్చేసి ఎట్లా అంటే సీనియర్ ఎద్దు టైప్ లో ఉంటది. అంటే ఉలికి పడదు యాక్చువల్ గా 15 నెలలు దూడాలంటే ఎగిరి దూకుతుండాలి, అట్లా ఉండదు. సాధారణమైన ఎద్దు సాదీగా ఉంటది. దీని మనస్తత్వం అంటే చాలా ఎద్దు. అవకల ఎద్దు మనం టైర్లు కూడా కట్టినప్పుడు తొందర పడదు. లారీలు బస్సులు వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎగిరి దూకదు. అవకల ఎద్దు ఎంత నడుస్తుంటే అంత నడవాలంటది. దీని అంతగా ఇది ఫస్ట్ దూకుదాము, ఎగిరి దూకుదాం అనేసి అనే ఆలోచన లేదు. ఒక సీనియర్ ఎద్దుకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో అన్ని క్వాలిటీస్ ఇప్పటి నుంచే ఉన్నాయి దీనికి అనమాట. నిదానంగా సైజు 57 ఉంటుంది అన్న. వయసు ఇది మనం 7 నెలల కింద తీసుకొచ్చాము. 7 నెలల దూడము. ఇది వచ్చి మనకి 7 నెలలు అవుతుంది అన్న. 7 నెలల 10 రోజులు. అయితే దరిదాపులో 15 నెలలు. అప్పుడు మీరు దగ్గర వచ్చినప్పుడు కొంచెం ఎలా ఉంది? తర్వాత దీని మనస్తత్వం మీకు అలవాటైందా? నాకన్నా ముందు మాకు పిల్లనిచ్చిన అత్తకు బాగా ఇంపార్టెంట్ ఇది. ఆమె ఒక మనవడిగా చూసుకుంటుంది. ఎందుకంటే ఆమె ఏం తింటారు పెడుతుంది. ఏదైనా వెజిటేబుల్స్ గా నుంచి ఫ్రూట్స్ గా నుంచి ఏది పెట్టినా కానీ కాదనమాట. తను మా అత్తకు బాగా అలవాటు పడింది. మా అత్త దీంతో బాగా మాట్లాడుతుంది. మనుషులు మాట్లాడుకున్నట్టు, రే గని తినరా అంటే తింటది, ఆమె తినమంటే. పడుకోరా గని అంటే పడుకుంటది. ఆమె ఏది చెప్తే అది చేస్తుంది. మన మాటలు కూడా దీనికి అర్థమవుతాయి. ఓకే. అయితే ఇప్పుడు 15 నెలల వయసుంది. టైర్ బేటాలు అరక తోలుతున్నారా? ఇది అరక తోలిందన్న. టైర్ బేటాలు కూడా బాగానే వేస్తున్నాం దీన్ని. దాని తర్వాత మీరు ఆ గనితోనే మీ ప్రయాణం మొదలైంది? గనితోనే ప్రయాణం మొదలైంది. ఇంకా తర్వాత ఏం తెచ్చారు? శివన్ తీసుకొచ్చాం అన్న. దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది గని కన్నా బాగా సేద్యం చేసింది. నార్మల్ చిన్న రైతు దగ్గర ఉంది. అతను బాగా దీన్ని వ్యవసాయానికి ఎవరికన్నా పోవడం జరుగుతున్నది. చాలా మిరప చేలల్లో సేద్యం కూడా జరిగింది. ఇది సైజు తక్కువ కావడం వల్ల దానికన్నా అప్పుడు ఇంకా చిన్నగా ఉంది, ఇంతమైన కూడా లేదు. సో గనితోటి రాలేకపోతున్నాడు అనమాట. సో అన్న ఉద్దేశంతో ఇది గనికి సరిపోదు మామ, కానీ ఎద్దు టెంపరే, చాలా గట్టి ముక్క. సో గనియానికి దాని స్పీడ్కు సరిపోదు. సో దానికి ఎక్కడైనా తీసుకురావాలి మామ అనేసి చూసాను అనమాట. సో ఈ షఫలింగ్లో మళ్ళీ నేను ఒక 2 పళ్ళ దాన్ని కొన్నాను. కొన్ని అనుమాన కారణాల వల్ల దాన్ని తీసుకురాలేకపోయాను. మళ్ళీ ఇంకొక కాడిని కొన్నాను 4,60,000 పెట్టి. వాటిని కూడా కొన్ని అనుమాన కారణాల వల్ల సో తీసుకురాక కట్టి వదిలేశాను. సో ఇవన్నీ కాదు. సో దూళ్ళని తీసుకొని వస్తే నెక్స్ట్ సంక్రాంతికి మనం వస్తాము. అలా 2 నెలలకి 2-3 పందాలు కట్టిన తర్వాత ఎద్దులు ముదురుకున్నాక నేను 4 పళ్ళలో దించాలనుకున్నాను. వచ్చాక చాలా మంది అడిగినా కానీ నేను తీసుకొచ్చి నేను ఒక వ్యాపారానికి అయితే తెచ్చి అమ్మేటోనన్నా. నాకేంటంటే ఎద్దుల మీద ప్రేమ. సో నేను సంపాదించుకునేది కొద్దిగా అయినా కానీ నాకు మా జనాల వాళ్ళ టైం నుంచి ఉన్నాయి కాబట్టి సో
సో తెచ్చుకొని వాటిని సాకాలి అన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎద్దులు మన ఇంట్లో ఎప్పుడు ఎద్దులు ఉండాలి, సాకాలి అని. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు ఈ శివాకి ఎంత వయసు ఉంటుంది? శివాకి సేమ్ అన్న, సేమ్ 15 months ఉంటుంది. 15 months. ఈ జత ఈ శివ అయిపోయిన తర్వాత మీరు ఏ జతను కొనుగోలు చేశారు? శివాన్ అయిపోయిన తర్వాత ఈ 2 తెచ్చామన్నా. ఇప్పుడు ఆ శివ తర్వాత ఈ జతను మీరు కొనుగోలు చేశారు? ఈ జతను కొనుగోలు చేశామన్నా. ఓకే. ఈ జత ఎంత పడింది బ్రదర్? ఈ జత వచ్చేసి 2,25,000 అన్న. 2,20,000. ఇప్పుడు ఎంత వయసు ఈ జతకి? సేమ్ అన్న, అన్నిటికి ఒకటే వయసు. అతను కూడా తెచ్చుకున్నప్పుడు 8 months ఉన్నాయంట. అతను తెచ్చుకొని 6 months అవుతుంది, నేను తెచ్చి 2 వారాలు అవుతుంది. ఇప్పుడు పళ్ళు ఎలా ఉన్నాయి? పళ్ళు ఇప్పుడైతే అన్ని టచ్ పళ్ళలో ఉన్నాయన్న. ఇప్పుడైతే ఊడవు, సంక్రాంతి వరకు ఊడవు. మీరు వ్యవసాయం చేశారా వీటితోటి? ఇవి 2 అక్కడ టైర్ కడుతున్నారు. ఇవి 2 వ్యవసాయం టైర్లో బాగున్నాయి. దీన్ని తెచ్చాక దీన్ని ధనియమ్మట వేసి ఒకరోజు అరకు కూడా కట్టాను. అరకలో కూడా ఫస్ట్ టైం కట్టినప్పుడు కూడా ఎద్దు బాగా వచ్చింది. ఎద్దు అరకలు మల్లుతుంటే మల్లకాలు వస్తాయి కదా, పట్టెమ్మటి పట్టని అరకు కట్టాను. ఇప్పుడు ఏం అరకలు పని లేదు కాబట్టి ప్రజెంట్ అయితే టైరే వెళ్తున్నాయి, రోడ్డమ్మ టైర్ వేసుకుంటాను. పేర్లు పెట్టానన్నా. దాని పేరు గని, రుద్ర. రుద్ర అని పెట్టాను. రుద్రగని. దీన్ని లింగా అని పెట్టుకున్నాను. ఇది శివ. సో దాని గని అనమ్మటి కొంచెం స్లో అవుతుందని దీన్ని వచ్చేసరికి ఈ లింగాతో వచ్చేసరికి ఎద్దు మారడమో ఏమో స్పీడ్ అయిపోతుంది. ఈ రెండింటికి బాగా సెట్టింగ్ అయింది. ఇది స్పీడ్ అయితే అది స్పీడ్ అయితే. వీటి రెండింటి మనస్తత్వం ఏంటంటే అన్న, ఎగిరెగిరి దూకాలని చూస్తాయి టైర్ మీద. ఎందుకంటే కొంచెం వీటికి ఇంకా ఉంది అది. శివగాడు గనిగాడు వచ్చేసి వాళ్ళు అరక తోలిందన్న. సో కొంచెం కూల్గా ఉంటాయి అనమాట. ఇవి ఏంటంటే టైర్ మీద నుండి బాగా అలవాట్లో ఉన్నాయి కాబట్టి సో బయటికి ఎప్పుడన్నా వచ్చినా కానీ టైర్ మీదనే ఎగిరెగిరి దూకపోతాయి అనమాట. సో వాటి ఒక హ్యాపీనెస్ అనమాట. ఎద్దులు బయటికి రాగానే ఒక ఆనందం. రీసెంట్ గా ఒక దాన్ని లాస్ట్ లో దీన్ని రీసెంట్ గానే తల్లి దగ్గర ఉన్నది, ఆవులలో ఇంకా తిరుగుతూనే ఉన్నది. దీని పేరు ఇంకా పెట్టలేదన్న, ఆలోచిస్తూనే ఉన్నాం. రీసెంట్ గా తెచ్చామన్నమాట. నిన్ననే దీనికి ముక్కుతాడు కూడా పడిసాము. ఇంతవరకు దీని మీద కాడి కూడా మెడ మీద పెట్టలేదు. సంవత్సరం దూడే ఇది. సంవత్సరం దూడే అన్న. తల్లి దగ్గర పాలు తాగుతూ అటు తిరుగుతున్న తల్లితో తిరుగుతున్నది. మనం ఆవులలో ఉంటేనే అక్కడ తీసుకొచ్చాం. కోలాడ అవకల ఒక 60 kilometers అంట. 1,00,000 రూపాయలు పడింది. ఓకే. ఇంకొకటి ఉందిగా, పరిచయం చేస్తారు బ్రదర్. అయితే ఈ ఫీల్డ్ మీరు ఈ దోళ్ళ ప్రయాణంలో మీరు మొదలుపెట్టారు. దోళ్ళ ప్రయాణంలో మొదలుపెట్టిన తర్వాత 5 దోళ్ళతో మీ ప్రస్థానం స్టార్ట్ చేశారు. మంచిగా పై స్థాయి వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ వచ్చేసి నాకు నిన్ననే మీరు పరిచయం అయింది, ఇంతవరకు నాకైతే పరిచయం లేదు. అయితే ఈ 6 పళ్ళ గిత్తకి మెడ మీద ఏమైంది? అది 6 పళ్ళ గిత్తకి చిన్నప్పుడు ఒక రైతు దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే అరకలు తోలేటప్పుడు సేద్యం కింద ఉన్నది కదా, దీని పెద్దవాళ్ళు అంటారు అరుసల్లు అనేసి అంటున్నారు అనమాట. సో అది బండకు చూసేవాళ్ళు మెయిన్ కావాల్సింది మనకు భుజం మీద ఇదే కదా కావాల్సింది. సో ఈ అరుసల్లు అనేసి బండకు కావాల్సిన వాళ్ళు ఏమంటున్నారంటే దీని మీద బరువు పడ్డప్పుడు ఎద్దు పోలేదు అని అనుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు దీని అరుసల్లు అని ఎవరో ఒక ఆయన చెప్పాడంట మా మామకి. అన్న దీనికి కర్రు పెట్టి కాల్చి ఆ అరుసల్లు అనేది పోతుంది అని అన్నాడు. సో ఆయన తెలియక ఆ రాడ్ని తీసుకొచ్చి కాల్చాడు అనమాట. ఇక్కడ ఈ ప్లేస్లో కాల్చడం వల్ల పాపం చాలా ఇబ్బంది పడింది. ఆ కర్రు పాత కర్రు అయ్యి అంతా లోపల అయింటే డాక్టర్తో అంతా తీపిచ్చేసి ఇన్ఫెక్షన్ అయింటే దాన్ని తీపిచ్చి అంతా మానిపోయింది. ఇప్పుడు ఇది నేను ఇంతకుముందు ఒక 6 months బ్యాక్ లీవ్లో వచ్చినప్పుడు దీని అమ్మట ఒక 2 పళ్ళ దూడ ఉన్నది. ఆ దూడను నేను దీన్ని ఈ రాయి 2 పళ్ళకు బేట పెట్టారు, పందెం పెట్టారు. ఇక్కడ మన ఊళ్ళో జరిగింది. దాన్ని వేస్తే దీనికి జాయింట్ పోగేసి తోలాను కూడా. ఎద్దు పనిలో చాలా గట్టిది. బట్ ఎవరైనా దీన్ని చూసి భయపడుతున్నారు. మెడ ఇంపార్టెంట్ కదా బండకు అనేసి. సైజ్ వచ్చేసి 59.5 ఉందన్న. రీసెంట్ గానే వచ్చింది. వచ్చి ఒక నెల అవుతుంది. 4లో ఉన్నది 6కు వచ్చింది. నెల అవుతుంది. ఇస్తానన్న. 5 మాత్రం ఇప్పుడు ఇచ్చేది కాదన్నది మామూలుగా. ఫీల్డ్ లోకి ముందుకెళ్ళాలి అని. దాన్ని వృత్తి అనకూడదు, అది మన బాధ్యత. మన భారతదేశంలో పుట్టాం కాబట్టి ప్రతి పౌరుడుగా మన బాధ్యత అది.
అయితే ఈ ఫీల్డ్ గురించి మీరు అంతా తెలుసుకున్నారు. నాకైతే చాలా సంతోషం వేసింది బ్రదర్. మరొకసారి మీ పూర్తి వివరాలు తెలియజేస్తావు? మీ పేరు, మీ గ్రామం, మండలం, జిల్లా చెప్పవు ఒకసారి? బచ్చిగారి హరికృష్ణ అన్న, ఆకవీడు గ్రామం, రాచల్ల మండలం, ప్రకాశం డిస్టిక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ విలువైన సమయాన్ని మాతో ఇలా పంచుకున్నందుకు. మొదటిసారిగా వచ్చానండి, నాకు పరిచయం లేదు ఈ బ్రదర్తో. నిన్న కృష్ణశెట్టిపల్లిలో వీడియో తీస్తుంటే అన్న ఇట్లా రావాలన్నా అని బ్రదర్ అడిగాడు. నేను తప్పకుండా వస్తానని చెప్పానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.